ఈ ఇయర్ 26-27లో మీ కిడ్ని కేవీలో జాయిన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంటి నుండి స్కూల్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఎంత డిస్టెన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు, అలాగే 5 కిలోమీటర్స్ ఎవరికి వర్తిస్తుంది, 8 కిలోమీటర్స్ ఎవరికి వర్తిస్తుంది, డిస్టెన్స్ లేకుండా కూడా అప్లై ఎవరు చేయొచ్చో చూద్దాం. మీరు అర్బన్ ఏరియాలో ఉండి అంటే సిటీలో ఉండి మీ ఇంటి డిస్టెన్స్ స్కూల్ నుంచి 5 కిలోమీటర్స్ ఉన్నట్టయితే, అలాగే మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందిన వారై ఉండి మీ వద్ద బీపీఎల్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ కిందికి వస్తారు, మీరు ఆర్టీ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఓసీ అయినా కూడా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు ఆర్టీ కోటా కింద ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీ డిస్టెన్స్ మోర్ దెన్ 5 కిలోమీటర్స్ ఉండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నట్టయితే మీరు క్యాస్ట్ కోటా కిందనే అప్లై చేసుకోవచ్చు, ఆర్టీ కోటా కింద ఎలిజిబుల్ కాదు. ఇదొక పాయింట్. అలాగే మీరు అర్బన్ ఏరియాస్ అంటే డిస్ట్రిక్ట్స్లో ఉండి మీ ఇంటి డిస్టెన్స్ 8 కిలోమీటర్స్ లోపు ఉంటే కేవీ స్కూల్కి, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందిన వారే ఉంటే మీరు, అలాగే మీకు బీపీఎల్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు మళ్ళీ డిస్ట్రిక్ట్స్లో కూడా ఆర్టీఏ కోటా కిందకి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మోర్ దెన్ 8 కిలోమీటర్స్ ఉంటే మీరు ఓన్లీ క్యాస్ట్ కోటా కిందనే అప్లై చేసుకోవచ్చు, ఆర్టీ కోటా కింద ఎలిజిబుల్ కారు. ఇది ఇంకో క్రైటీరియా. డిస్టెన్స్ ఎవరికి వర్తించదంటే, ఒకవేళ మీరు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినట్టయితే మీకు డిస్టెన్స్ వర్తించదు. అలా అని 30-40 కిలోమీటర్స్ దూరం ఉంటే మీరు కిడ్స్ని పంపిస్తే వాళ్ళు టయర్డ్ అయిపోతారు. సో బిలో 10 to 15-20 కిలోమీటర్స్ లోపల ఉండేటట్టు చూడండి. ఈవెన్ మీరు కేటగిరీ 1, 2, 3, 4, 5కి చెందిన వారైనా డిస్టెన్స్ వర్తించదు. ఒకవేళ మీరు ఆర్టీఈ కోటా కింద ఎలిజిబుల్ కావాలనుకుంటేనే డిస్టెన్స్ వర్తిస్తుంది, 8 or 5 కిలోమీటర్స్. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్. దీంట్లో మీకు ఫ్రీ సీట్ వస్తుంది కాబట్టి దీనికి డిస్టెన్స్ క్రైటీరియా కంపల్సరీ. పేడ్ సీట్కి అయితే డిస్టెన్స్ అవసరం లేదు, క్యాస్ట్ కోటాలో కూడా అప్లై చేయొచ్చు. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.